జై హో భారత్, జై హో ఆపరేషన్ సింధూర్. ఆసేతు హిమాచలం, ఆబాల గోపాలం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆపరేషన్ సింధూర్ గురించే. సకల జనులు, సబ్బండ వర్గాలు ఆపరేషన్ సింధూర్ ను స్వాగతించాయి. భారత త్రివిధ దళాల పరాక్రమానికి సెల్యూట్ చేస్తున్నాయి. ఉగ్రవాద జాడళ్లు కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే. ఇది దేశ్ కి ఆవాజ్. ऊपर शेरवानी अंदर परेशानी ఇది పాక్ కహానీ. భారత్ ఆపరేషన్ సింధూర్ మెరుపుదాడులతో పాక్ ప్రేరేపిత ఉగ్ర క్యాంపులు స్మాష్ అయ్యాయి. పెహల్గాం శపథం టెర్రరిస్టుల డెన్లో రక్త సింధూరమైంది. భారత సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందన్నారు హోంమంత్రి అమిత్ షా. పెహల్గాంలో అమాయకులను దారుణంగా చంపినందుకు భారత్ ప్రతిస్పందనే ఈ ఆపరేషన్ సింధూర్ అన్నారు ఆయన. ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించడానికి భారత్ దృఢంగా కట్టుబడి ఉందన్నారు అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ ను భారత్ సర్కార్ అద్భుతంగా అమలు చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పెహల్గాం దాడికి మోదీ గట్టి సమాధానం ఇచ్చారన్నారు ఆయన. భారత చర్యకు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా దళాల చర్యలకు మద్దతుగా ఉన్నారని ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆపరేషన్ సింధూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు దేశాన్ని గర్వపడేలా చేశాయన్నారు. త్రివిధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ట్వీట్ చేశారు ఆయన. టిట్ ఫర్ టాట్, పెహల్గాంలో ఉన్మాద చర్యకు తగిన శాస్తి జరిగిందన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ऑपरेशन सिंदूर ने न केवल मेरी उन बहनों को न्याय दिलाने का काम किया है, बल्कि पूरे के पूरे भारत में एक संतोष की अनुभूति महसूस की जा रही है कि भारत को यदि किसी भी प्रकार से कोई छेड़ने की कोशिश करेगा तो हमारी सरकार, हमारी सेनाएं उसके छोड़ेंगी नहीं. అది సంగతి. అబాల గోపాలం అసేతు హిమాచలం పండగ చేసుకుంటోంది. అమాయకులను పొట్టన పెట్టుకున్న వాళ్లే ఆపరేషన్ సింధూర్ లో ఖతమయ్యారు. కశ్మీర్ లో అరాచకం సృష్టించిన స్థావరాలను ధ్వంసం చేయడం సరైన చర్య అన్నారు కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పెహల్గాం దాడులకు ఇదే కరెక్ట్ బదలా అన్నారు ఆయన. सिविलियन या कोई मिलिट्री जगह नहीं, सिर्फ वो जगह जो सब लोग जानते हैं, वहाँ यही इदारे काम करते हैं जिन्होंने पिछले 30-35 साल जम्मू कश्मीर में तबाही और बर्बादी फैलाई है. शुरुआत वहाँ से हुई, शुरुआत यहाँ से नहीं हुई. अगर पहलगाम में लोगों को इस तरह मारा नहीं गया होता, ये दिन नहीं आता. हम बड़े आराम से रह रहे थे. ये हमारे बने हुए हालात नहीं हैं. हमने पहलगाम में जो हुआ उसका हमें एक जवाब देना था. పాక్ ఇకనైనా కుట్రలను ఆపాలన్నారు ఒమర్. ఉగ్రవాద శిబిరాలపై రక్షణ దళాల దాడిని స్వాగతించారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పెహల్గాం లాంటి దాడి మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం చెప్పాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చెయ్యాలి. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ. ఉగ్రవాదం అనే పదం వినిపించకుండా కూకటి వేళ్లతో టెర్రరిజాన్ని నిర్మూలించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తా అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం ఒకటే చోటుకి దాడి చేసినాం. కొన్ని ఆతంకీయులు, టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి. భిన్నత్వంలో ఏకత్వం. సామాన్యులు, మాన్యులు, సెలబ్రిటీలు, సకల జనులు ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారత్ ముక్త కంఠంతో ఆపరేషన్ సింధూర్ ను అభినందిస్తోంది.